ఈ మానవ శరీరం ఏదైతే ఉందో ఈ మానవ శరీరము కూడా ఇది ఉత్తిత్తిగా వచ్చినటువంటిది కాదు. ఇది సహజంగా మామూలుగా వచ్చినటువంటిది కాదు. ఎన్నో సందర్భాల్లో మనం ప్రస్తావన చేసుకొని ఉంటాం. 84 లక్షల జీవరాశులు మొత్తం కూడా గరుడ మహాపురాణంలో జీవరాశుల సంఖ్యను కూడా నిర్దిష్టంగా మనకు చెప్పారు. ఎన్ని రకాల జీవ జంతువులు ఉన్నాయి ఈ సృష్టి లోపల అంటే 84 లక్షలు. అంటే 84 లక్షల జీవరాశులు ఇవన్నీ కూడా మనిషి చేసినటువంటి తప్పు ఒప్పులు ఏవైతే ఉంటాయో, న్యాయాన్యాయములు ఏవైతే ఉంటాయో, ధర్మాధర్మములు ఏవైతే ఉంటాయో, మంచి చెడులు ఏవైతే ఉంటాయో వాటిని ఆధారంగా చేసుకొని ఆయా జన్మలను మనిషి పొందడం జరుగుతుంది. దానినే ఆధ్యాత్మిక పరిభాషలో మనము యోని అని అంటాం. యోని అంటే ఒక జన్మ. అట్లా 84 లక్షల యోనులు ఉన్నాయి ఈ సృష్టి లోపల. మనకు తెలుసు, మనం కళ్ళతో చూసే జీవ జంతువులన్నీ కూడా పక్షులు కావచ్చు, గొర్రె కావచ్చు, బర్రె కావచ్చు, మేక కావచ్చు, సర్పము కావచ్చు కదా. ఇలా చీమ నుంచి మొదలుకొని ఏనుగు వరకు కూడా మనం ఎన్నెన్ని జీవ జంతువులు అన్నీ కూడా చూస్తున్నామో అవన్నీ కూడా యోనులు. కాబట్టి మనిషి కూడా ఆయన చేసినటువంటి పాప పుణ్యముల ఆధారంగా ఆయా జన్మలను ఎత్తుకుంటూ ఆయా జన్మలను దాటుతూ ఒక్కొక్క జన్మ ఎన్నిసార్లు ఎత్తవలసి వస్తుందో మనకు తెలియదు. మనం చేసినటువంటి పాప కార్యములు ఏవైతే ఉంటాయో వాటిని అనుభవించడానికి ఒక్కొక్క యోని 84 లక్షల యోనులు అంటే ఒక యోనిలో ఒకసారి జన్మిస్తే అయిపోయింది అనే మాదిరిగా లేదు. ఒక్కొక్క యోని కొన్ని వేల సార్లు అదే యోనిలో మనం జన్మించేటటువంటి అవకాశం, పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగా ఒక యోని అయిపోయింది. అటువంటివి ఎన్ని యోనులు దాటుకోవాలా మనము? 84 లక్షల యోనులు దాటితే చిట్ట చివరిగా భగవంతుడు మనకు అనుగ్రహించేటటువంటిదే ఈ మానవ శరీరం. అంటే దీనిని మనము సులువుగా పొందలేదు. కోట్ల జన్మల తపస్సును ఆచరిస్తే చిట్ట చివరికి భగవంతుడు మనల్ని కనికరించి మన పైన దయ ఉంచి ఇది ఒక ప్రసాదంగా ఈ శరీరాన్ని పరమాత్ముడు మనకు అనుగ్రహించాడు.